నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, టాలెంట్ ఉంటే సరిపోదు, క్యారెక్టర్ కూడా ఉండాలి. అలా అని కేవలం క్యారెక్టర్ ఉంటే సరిపోదు, కొంత టాలెంట్ కూడా ఉండాలి. జీవిత ప్రయాణంలో ఈ రెండు ముఖ్యమైనవే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు, దర్శకుడు ఎస్జే సూర్య. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వారికంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడం కోసం ఇండస్ట్రీలో అహర్నిశలు కష్టపడుతుంటారు. ఇక ఇలాంటి వారిలో ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న వారిలో ఒకప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణించి ఆ తర్వాత నటుడిగా మారిన ఎస్జే సూర్య కూడా ఒకరు. ఇక ఈయన తెలుగులో ఖుషి, కొమరం పులి అని మహేష్ బాబుతో నాని లాంటి సినిమాలు డైరెక్ట్ చేసి తన సత్తా ఏంటో చాటుకున్నాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా కలిసి రాకపోవడంతో నటనలోకి అడుగుపెట్టి తమిళ్తో పాటు తెలుగులోనూ ఆసక్తికర పాత్రల్ని పోషించి మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. ఇక ముఖ్యంగా మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీలో ఎస్జే సూర్య విలన్ పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్ చాలా మందిని ఆకట్టుకుంది. ఇక అలా విజయ్ నటించిన మెర్సెల్, రీసెంట్ గా విశాల్తో మార్క్ ఆంటనీ సినిమాతో ఎస్జే సూర్య తనకంటూ మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు. దీంతో మీడియం బడ్జెట్ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ కోసం ఇతన్ని తీసుకోవాలని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ డిసైడ్ అయ్యారు. ఇక ఇలానే రీసెంట్ గా తెలుగు మూవీ టీం ఇతన్ని కాంటాక్ట్ అవ్వగా అందుకు ఎస్జే సూర్య 2 కోట్ల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేయడంతో ఆ దర్శక నిర్మాతలు షాక్ అయి అంత అమౌంట్ ఇచ్చుకోలేక వేరే ఆర్టిస్టులను సెలెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవ్వడంతో సినిమా రేంజ్ని బట్టి రెమ్యూనరేషన్ డిమాండ్ చేయాలే గానీ చిన్న సినిమాలకు కూడా ఎక్కువ డబ్బుని అడిగితే ఫ్యూచర్లో ఎస్జే సూర్యపై నెగిటివిటీ వచ్చి అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉందని కొందరు చెప్పుకొస్తున్నారు. అసలు ఎస్జే సూర్యకి 55 ఏళ్లున్నా ఇప్పటికీ పెళ్లి కాలేదా? డైరెక్టర్ ఎస్జే సూర్య డైరెక్షన్ ని వదిలేయడానికి గల కారణాలేంటి? సినిమా ఇండస్ట్రీలో సూర్యని లేడీస్ మ్యాన్ గా అందరూ ఎందుకు పిలుస్తున్నారు? తమన్నాకి ఎస్జే సూర్యకి ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే ప్రియా భవానీ శంకర్ ని ఎస్జే సూర్య పెళ్లి చేసుకోబోతున్నాడా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, సమస్యలనేవి పులి లాంటివి. వాటితో పోరాడనన్న పోరాడాలి, లేదా రాజీ అయిన పడాలి. కావాలనుకునే దానికోసం పోరాడకపోతే కోల్పోయిన దాని గురించి బాధపడక తప్పదు. సమ్మనస్సు జస్టిన్ సెల్వరాజ్ అలియాస్ ఎస్జే సూర్య. ఇతను 1968 జూలై 20న తమిళనాడులోని వసుదేవ నెల్లూరులో కన్వర్టెడ్ క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించాడు. ఇక తండ్రి సమ్మనస్సు పాండియన్, తల్లి ఆనందం. ఇతనికి విక్టర్ అనే అన్నయ్య, సెల్వి అనే అక్క కూడా ఉంది. ఇక ఇదిలా ఉంటే సూర్య చదువుల్లో చురుగ్గా ఉండడంతో తన స్కూలింగ్ ని వసుదేవ్ నెల్లూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. అంతేకాకుండా సూర్యకి చిన్నప్పటి నుండి నాటకాలు చూడడం, ఇంట్లో డబ్బులు దొంగలించి టౌన్ కి వెళ్లి మూవీస్ ని చూస్తుండేవాడు. అలా తన ఇంటర్ ని తిరునల్వేలిలోని జూనియర్ కాలేజీలో చదివేటప్పుడు ఎస్జే సూర్యకి సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి అందులో హీరో అవ్వాలని, తను నేమ్ ఫేమ్ ని సంపాదించాలనే ఆశ పుట్టింది. ఇక ఇందుకు ఊర్లో ఉంటే అవ్వదని చెన్నైకి వెళ్లి లయోలా కాలేజీలో BA డిగ్రీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా రోజు కాలేజ్ అయిపోయాక సాయంత్రం పూట కోడంబాకంలోని ప్రతి ఒక్క సినిమా ఆఫీస్కి వెళ్లి వారిని ఛాన్స్ల కోసం అడుగుతుండేవాడు. కానీ ఎవరు ఇతనికి ఛాన్స్లు ఇచ్చేవారు కాదు. అలా కొన్ని రోజులు ట్రై చేయగా నెత్తి అడి అనే మూవీలో ఒక పల్లెటూరు వ్యక్తిగా చిన్న పాత్రనివ్వడం జరిగింది. దీంతో తమ కొడుకు మద్రాస్కెళ్లి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న ఎస్జే సూర్య తల్లిదండ్రులు ఎస్జే సూర్యతో ఇప్పుడు సినిమాల్లో తిరగడం ఆపేసి నీ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత నీకు ఇష్టమైనది చేసుకో అని చెప్పడంతో తల్లిదండ్రుల ఆశ ప్రకారం 1990లో ఎస్జే సూర్య తన డిగ్రీని పూర్తి చేసి ఆ తర్వాత జాబ్ చేయడం ఇష్టం లేక తనకిష్టమైన సినిమా ఫీల్డ్లో ట్రై చేయడం మొదలెట్టాడు. అలా ఎస్జే సూర్య సినిమాల్లో అవకాశాలు ఈజీగా వస్తాయనుకున్నాడు. కానీ 1 ఇయర్ సీరియస్ గా ట్రై చేసినా ఛాన్సులు దొరకలేదు. ఇక అలా తల్లిదండ్రులు కూడా ఖర్చులకి డబ్బులు పంపకపోవడంతో రూమ్ రెంట్ కట్టడానికి, తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చాడు. ఇక అలా ఈ పరిస్థితిని తట్టుకోలేక కోడంబాకంలోని ఒక హోటల్లో ప్లేట్లు కడుగుతూ ఎస్జే సూర్య క్లీనింగ్ బాయ్ గా పనిలోకి చేరాడు. అలా ఆ హోటల్ కి టిఫిన్ తినేందుకు వచ్చే మేనేజర్, కెమెరామ్యాన్, అసిస్టెంట్ డైరెక్టర్స్ తో ఎస్జే సూర్యకి మంచి పరిచయం ఏర్పడింది. ఇక తను కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలని, అందుకు హెల్ప్ చేయమని ఎస్జే సూర్య వారిని అడుగుతుండేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఒక మేనేజర్ ద్వారా డైరెక్టర్ భారతిరాజా మూవీలో ఎద్దులకి ట్రైనింగ్ ఇచ్చే ఒక చిన్న పాత్రని ఎస్జే సూర్యకి ఇప్పించడం జరిగింది. ఇక అలా కిలుకు చీమయిలే అనే మూవీ 1993లో రిలీజ్ అయి ఓకే టాక్ వచ్చినా ఇతను చేసిన పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. దీంతో యాక్టింగ్ నే నమ్ముకుంటే జీవితంలో ఏమీ సాధించలేనని ఎస్జే సూర్య ఆర్టిస్ట్ గా ట్రయల్స్ ని మానేసి డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా భారతిరాజా గారి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి కరుతమ, పాసుం పొన్నుమ అనే మూవీస్ ని చేశాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే డైరెక్టర్ వసంత్ అజిత్ ని హీరోగా
పెట్టుకొని ఆశయ్ అనే మూవీని చేస్తున్నాడని తెలుసుకున్న ఎస్జే సూర్య ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. ఇక మూవీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్స్ తో పని చేయించుకుంటారే గాని వారికి శాలరీ అంటూ ఇవ్వరు. అయినా కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ కోసం సీనియర్ డైరెక్టర్స్ కింద మూవీస్ లో పనిచేస్తుంటారు. ఇక ఈ మూవీలో పనిచేసేటప్పుడే ఎస్జే సూర్యకి హీరో అజిత్ కి మంచి స్నేహం ఏర్పడింది. ఇక అప్పట్లో అజిత్ సినీ కెరియర్ అటు ఇటుగానే ఉండేది. ఇక ఎస్జే సూర్య ఈ పరిచయంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం మానేసి డైరెక్టర్ అవ్వాలని స్టోరీ రాయడం మొదలెట్టాడు. ఇక ఎలాగో హీరో అజిత్ డేట్స్ ఈజీగా దొరికాయి కాబట్టి 2 years టైం తీసుకొని 3 స్టోరీస్ ని రాసుకొని ఎస్జే సూర్య అజిత్ ని కలవడం జరిగింది. అలా తన దగ్గర ఉన్న స్టోరీస్ ని అజిత్ కి చెప్పగా అందులో వాలి అనే స్టోరీ అజిత్ కి బాగా నచ్చింది. ఎందుకంటే ఆ స్టోరీని రామాయణాన్ని మోడర్న్ గా అడాప్ట్ చేసుకొని రాయడంతో అజిత్ ఆ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక అలా ఎస్జే సూర్య ప్రొడ్యూసర్ కోసం వెతుకుతుండగా కొత్తవాడు కాబట్టి ఎవరు ఇతనికి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఎస్జే సూర్య చేసే హార్డ్ వర్క్ ని చూసిన అజిత్ తను రాశి అనే మూవీ చేసేటప్పుడు పరిచయమైన ఎస్ఎస్ చక్రవర్తి అనే ప్రొడ్యూసర్ కి ఎస్జే సూర్యని స్టోరీ చెప్పమని, ఒకవేళ అతనికి ఈ స్టోరీ నచ్చితే మనకి ప్రొడ్యూసర్ దొరికినట్టే అని చెప్పడంతో ఎస్జే సూర్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పొచ్చు. ఇక అలా ఈ స్టోరీ ప్రొడ్యూసర్ ఎస్ఎస్ చక్రపాణికి నచ్చడంతో అందరూ ఈ మూవీ హీరోయిన్ సెలక్షన్స్ లో పడ్డారు. అలా అప్పటికే హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సిమ్రాన్ ని మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే జ్యోతిక హీరోయిన్ గా హిందీలో ఒక మూవీ చేసినా అది ఫ్లాప్ అవడంతో ఛాన్సులు రాకపోయేసరికి నగ్మా సలహాతో తమిళ్ మూవీస్ లో ట్రై చేయాలనుకుంది. ఇక నగ్మాకి ప్రొడ్యూసర్ అయిన ఎస్ఎస్ చక్రపాణి అలియాస్ షాన్హన్ ముస్లిం అయి ఉండడంతో వీరికి పరిచయం ఉండేది. అలా ఇతను జ్యోతికని తన మూవీ ద్వారా తమిళ్లో లాంచ్ చేస్తానని నగ్మాకి ప్రామిస్ చేయడం జరిగింది. దీంతో వాలి మూవీలో సెకండ్ హీరోయిన్ గా జ్యోతికని ఫిక్స్ చేసి 1998లో వాలి మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. అలా 60 రోజుల్లోనే మొత్తం మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని 1999 ఏప్రిల్ 30న రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ మూవీకి గాను అజిత్ కి జ్యోతికకి ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా రావడం విశేషం. అలా ఈ సక్సెస్ తో ఎస్జే సూర్య టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాడు. ఇక ఇదిలా ఉంటే వాలి మూవీ ద్వారా ఎస్జే సూర్యకి జ్యోతికతో మంచి ఫ్రెండ్షిప్ పెరిగింది. ఇక ఇదిలా ఉంటే అప్పటికే సక్సెస్ కోసం పరితపిస్తున్న విజయ్ ని ఎస్జే సూర్య కలవడం, అలా ఎస్జే సూర్య విజయ్ కి ఖుషి మూవీ స్టోరీ చెప్పగా మొదట్లో విజయ్ కి ఆ స్టోరీ నచ్చకపోయినా ఎస్జే సూర్య మొదటి మూవీ భారీ హిట్ అవడంతో ఖుషి మూవీ కోసం విజయ్ సైన్ చేయడం జరిగింది. అలా ఏం రత్నం గారు ప్రొడ్యూసర్ గా చేసిన ఈ మూవీకి ఎస్జే సూర్య జ్యోతికని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక అలా ఖుషి మూవీ తమిళ్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని 2000 మే 19న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అదే స్టోరీని తెలుగులో చేయాలని ఏం రత్నం గారు అనుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీకి క్లోజ్ అయిన ఏం రత్నం గారు పవన్ కళ్యాణ్ కి తమిళ్ ఖుషి మూవీని చూపించడం, అది బాగా నచ్చడంతో పవన్ కళ్యాణ్ ఖుషి మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అలా ఎస్జే సూర్య ఖుషి మూవీ ద్వారా డైరెక్టర్ గా తెలుగులోకి అరంగేట్రం చేయడం జరిగింది. ఇక ఈ మూవీలో ముందుగా జ్యోతికని హీరోయిన్ గా అనుకొని పవన్ కళ్యాణ్ సరసన జ్యోతిక మెచ్యూర్డ్ గా కనిపించడంతో భూమికని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక అలా తెలుగులో ఖుషి మూవీ 2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ ని అందుకోవడంతో పాటు 58 కోట్ల రూపాయలని వసూలు చేసింది. దీంతో ఎస్జే సూర్య తెలుగు తమిళ్లో టాప్ డైరెక్టర్ అవుతాడని అందరూ అనుకున్నారు. ఇక అప్పుడే శ్రీదేవి భర్త అయిన బోనీ కపూర్ ఖుషి మూవీ 2 భాషల్లో సూపర్ హిట్ అవడంతో ఈ మూవీని హిందీలో ఫర్దీన్ ఖాన్, కరీనా కపూర్ ని పెట్టుకొని ప్లాన్ చేయడం జరిగింది. ఇక అలా హిందీలోను ఎస్జే సూర్య డైరెక్టర్ అవ్వడం విశేషం. అలా ఈ మూవీ 2003 ఫిబ్రవరి 7న రిలీజ్ అయి అనుకున్నంతలా ఆడలేకపోయింది. కానీ సౌత్ లో మాత్రం ఎస్జే సూర్యకి మంచి క్రేజ్ పెరిగిందనే చెప్పొచ్చు. ఇక ఈ క్రేజ్ తో డైరెక్టర్ గా మంచి మూవీస్ ని చేసుంటే ఈ రోజు ఎస్జే సూర్య, శంకర్, మణిరత్నం ని మించిన డైరెక్టర్ అయి ఉండేవాడు. కానీ ఎస్జే సూర్యకి డైరెక్షన్ కంటే యాక్టింగ్ మీదే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దీంతో నాని అనే మూవీని తెలుగు తమిళ్లో చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ మూవీకి గాను తెలుగులో మహేష్ బాబుని, తమిళ్లో అజిత్ ని హీరోగా ఫిక్స్ చేయడం జరిగింది. అలా ఈ మూవీకి ముందుగా ఏం రత్నం గారు ప్రొడ్యూసర్ గా చేయాలనుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎస్జే సూర్య తమిళ్లో అజిత్ ని హీరోగా తీసేసి తనే హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకు కారణం సిమ్రాన్ అనే వార్తలు కూడా వినిపించాయి. ఎందుకంటే అజిత్ అప్పటి వరకు తన అన్ని మూవీస్ కి సిమ్రాన్ ని రెఫర్ చేస్తుండేవాడు. ఇక అజిత్ కి ఎప్పుడైతే జ్యోతికతో మంచి రిలేషన్షిప్ ఏర్పడిందో అజిత్ సిమ్రాన్ ని అవాయిడ్ చేయడం మొదలెట్టాడు. ఇక ఇదిలా ఉంటే ముందుగా సిమ్రాన్ ని తమిళ వర్షన్ నానిలో హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. కానీ హీరో అజిత్ సిమ్రాన్ ని తీసేసి జ్యోతికని హీరోయిన్ గా రీప్లేస్ చేయమని ఎస్జే సూర్యకి చెప్పడం జరిగింది. దీంతో ఎస్జే సూర్య అప్పటికే యాక్టర్ గా చేయాలా వద్దా అనే డైనమాలో ఉన్నాడని తెలుసుకున్న సిమ్రాన్ ఎస్జే సూర్యని హీరోగా చేయమని,
అందులో నేను హీరోయిన్ గా చేస్తా అని రెచ్చగొట్టడంతో ఎస్జే సూర్య హీరో అవ్వాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. దీంతో అజిత్ ని హీరోగా వద్దని చెప్పడంతో ఎస్జే సూర్యకి అజిత్ కి గొడవలు మొదలవడం స్టార్ట్ అయ్యాయి. దీంతో వీరి ఫ్రెండ్షిప్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కూడా ఎస్జే సూర్య హీరోగా చేస్తే నేను ప్రొడ్యూస్ చేయనని వెనకడుగు వేయడంతో చేసేదేమీ లేక ఎస్జే సూర్య ఊర్లో ఉండే పొలాల్ని అమ్మి వచ్చిన డబ్బులతో తమిళ వర్షన్ లో తనే హీరోగా ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక తెలుగులో మహేష్ బాబు అక్కైన మంజులాకి ఈ స్టోరీ బాగా నచ్చడంతో తెలుగు వర్షన్ కి ఈమె ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. అలా నాని మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని మొదటిగా తెలుగులో 2004 మే 14న రిలీజ్ చేయగా తెలుగులో అనుకున్నంతలా ఆడలేదు. ఇక ఇక్కడ రిజల్ట్ చూసిన సూర్య తను చేసిన నాని మూవీని తమిళ్లో న్యూ అనే టైటిల్ తో 2004 జూలై 9న రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ సక్సెస్ తో ఎస్జే సూర్య జనాలు తనని హీరోగా యాక్సెప్ట్ చేస్తున్నారని మురిసిపోయాడు. దీంతో తనే ప్రొడ్యూసర్ గా హీరోగా డైరెక్టర్ గా మూవీస్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక వెంటనే ఆయుర్వే అనే మూవీని ప్లాన్ చేశాడు. అలా ఆ మూవీ కోసం ఎస్జే సూర్య మొదటిగా మీరా చోప్రాని బాంబే నుండి తీసుకురావడం జరిగింది. అలా భారీ కాస్టింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో న్యూ మూవీలో వచ్చిన డబ్బంతా ఈ మూవీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2005 సెప్టెంబర్ 9న రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. అంతేకాకుండా ఈ మూవీలో ఎస్జే సూర్య ఓవర్ యాక్షన్ ని జనాలు చూడలేకపోయారు. ఇక ఆ తర్వాత ఎస్జే సూర్య కింద కో డైరెక్టర్ గా పనిచేసిన తమిళ్ వన్నన్ ఎస్జే సూర్యని హీరోగా పెట్టుకొని నయనతారని హీరోయిన్ గా పెట్టి కలవానిన్ కాదలి అనే మూవీని చేయగా ఆ మూవీ 2006 ఫిబ్రవరి 17న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అయినా కూడా ఎస్జే సూర్యకి న్యూ మూవీతో వచ్చిన క్రేజ్ తగ్గకపోవడంతో వెంటనే తిరమగన్ అనే మూవీని రత్నకుమార్ డైరెక్షన్ లో ఎస్జే సూర్య హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 2007లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. ఇక ఇదిలా ఉంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ అందరికి స్టార్ హీరోస్ ఎవరు డేట్స్ ఇవ్వకపోయేసరికి ఎస్జే సూర్య వారిని పిలిచి మరీ తన డేట్స్ నిచ్చి మూవీస్ ని చేసేవాడు. అలా వ్యాపారి అనే మూవీ కోసం ఎస్జే సూర్య హీరోగా సైన్ చేసి అప్పటికి అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతున్న తమన్నాని ఆ మూవీలో గ్లామర్ డాల్ గా చేపించడం జరిగింది. ఇక ఈ మూవీ జరిగేటప్పుడు ఎస్జే సూర్యకి తమన్నాకి రిలేషన్ ఉందని వీరిద్దరూ కలిసి లివింగ్ టుగెదర్ లో ఉంటున్నారనే వార్తలు కూడా హల్చల్ అయ్యాయి. అలా ఈ క్లోజ్నెస్ తోనే తమన్నాని ఎస్జే సూర్య తమిళ్లో కల్లూరి అనే మూవీ కూడా రెఫర్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అప్పటి నుండి తమన్నా తన సినిమా కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక ఎస్జే సూర్య తనతో పనిచేసే ప్రతి ఒక్క హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటూ డేట్ చేసేవాడు. అలా ఈ విషయం అందరికీ తెలియడంతో ఇండస్ట్రీలో ఇతన్ని లేడీస్ మ్యాన్ అని పిలిచేవారు. ఇక ఒకవైపు తమన్నా టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంటే ఎస్జే సూర్య మాత్రం మంచి మూవీస్ ని చేసి స్టార్ హీరోగా ఎదగాలని ఫిక్స్ అయ్యాడు. అలా భారీ బడ్జెట్ తో హై ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన న్యూటన్ మూన్ రన్ విధి అనే మూవీ 2009లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఎస్జే సూర్యకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. దీంతో తనకి హీరోగా అదృష్టం లేదని మళ్ళీ డైరెక్షన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఇతని పేరు హీరోయిన్లతో ఎక్కువగా వినిపించడంతో పాటు మీడియాలో హల్చల్ అవ్వడంతో ఎస్జే సూర్య ఫ్యామిలీ 2009లో తమ బంధువుల అమ్మాయితో పెళ్లి చేశారు. అలా వీరి అన్యోన్య సంసారానికి ఒక అబ్బాయి కూడా జన్మించాడు. ఇక ఇదిలా ఉంటే తను డైరెక్టర్ అవ్వాలని స్టార్ హీరోస్ ని అప్రోచ్ చేయగా ఎస్జే సూర్య యాటిట్యూడ్ వల్ల తమిళ్లో ఏ స్టార్ హీరో ఇతనికి డేట్స్ ఇవ్వలేదు. దీంతో తెలుగు మూవీస్ లో చేయాలని డిసైడ్ అయి కొమరంపులి అనే మూవీ స్టోరీని పవన్ కళ్యాణ్ కి చెప్పడం, ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చడంతో నికీషా పటేల్ ని హీరోయిన్ గా పెట్టి 40 కోట్ల బడ్జెట్ తో ఆ మూవీని చేయడం జరిగింది. ఇక ఆ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2010 సెప్టెంబర్ 10న రిలీజ్ అయి 15 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ ఇంత పెద్ద డిజాస్టర్ అవడంతో ఎస్జే సూర్యకి ప్రొడ్యూసర్స్ గానీ హీరోస్ గానీ డేట్స్ ఇవ్వలేదు. దీంతో కొన్ని రోజులు డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చి ఎస్జే సూర్య కొన్ని మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలెట్టాడు. అలా నన్బన్, పిజ్జా 2, వై రాజా వై అనే మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఎస్జే సూర్యకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం నచ్చక మళ్ళీ హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా ఇసే అనే మూవీని చేయాలని ప్రొడ్యూసర్ కోసం ట్రై చేయగా అందుకు ఎవరు ముందుకు రాకపోయేసరికి తనే హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తూ ఆ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీకి గాను హిందీ సీరియల్స్ లో చేసిన సులైజ్ఞ అనే అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. కానీ ఈ మూవీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతూ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే హీరోయిన్ సులజ్ఞతో మంచి సాన్నిధ్యం పెరిగి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉండేవారు. ఇక ఈ వార్తలు అప్పట్లో కోలీవుడ్ మీడియాలో కోడై కూసాయి. దీంతో ఎస్జే సూర్యకి తన భార్యకి మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి.
అలా వీరి గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో ఎస్జే సూర్య భార్య ఇతనికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత ఆమె వేరే పెళ్లి చేసుకున్న ఎస్జే సూర్య మాత్రం దాన్ని పట్టించుకోకుండా సులగ్నతో సిన్సియర్ లవ్ లో ఉండి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ సులగ్నకి అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉండడం, ఎస్జే సూర్య ఆర్థిక పరిస్థితులు కూడా తెలుసుండడంతో ఇతన్ని పెళ్లి చేసుకునేందుకు ఆమె నిరాకరించింది. అలా ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక ఎలాగోలా ఆ మూవీ కంప్లీట్ అయి 2015 జనవరి 3న రిలీజ్ అయి యావరేజ్ గా ఆడింది. ఇక ఒకవైపు ఈ మూవీస్ వల్ల ఆర్థికంగా చాలా నష్టపోవడంతో పాటు మరోవైపు ఎస్జే సూర్య డైరెక్టర్ గా ఫెయిల్ అవడంతో ఇక పైన హీరోగా డైరెక్టర్ గా చేయకూడదని వాటికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఆ తర్వాత ఎస్జే సూర్య డబ్బు సంపాదించాలని, జనాల్లో మంచి పేరు పొందాలని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 2016 నుండి తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. అలా మహేష్ బాబు చేసిన స్పైడర్ మూవీలో విలన్ గా చేయడంతో ఇతనికి నటుడిగా మంచి పేరు వచ్చింది. అలా వెంటనే విజయ్ తో కలిసి మెర్సల్ అనే మూవీని చేస్తూనే మధ్యలో మాన్స్టార్ అనే మూవీని చేయడం జరిగింది. ఇక ఈ మూవీ చేసేటప్పుడే ఆ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన ప్రియా భవానీ శంకర్ తో ఎస్జే సూర్యకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ 2021లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా హల్చల్ అయ్యాయి. అలా వీరు కలిసి బొమ్మాయి అనే మూవీ చేయడంతో ఈ వార్తలు మరింత స్ట్రాంగ్ అయ్యాయి. అయినా కూడా ఈ వార్తలపైన అటు ఎస్జే సూర్య గాని ఇటు ప్రియా గాని స్పందించలేదు. ఇక ఇదిలా ఉంటే ఉన్నట్టుండి ప్రియా భవానీ రాజీవ్ రాజు అనే బిజినెస్ మ్యాన్ తో ఫంక్షన్స్ లోను పార్టీస్ లోను కనిపించడంతో ఎస్జే సూర్యకి ప్రియాకి మధ్య ఏదో జరిగిందని మీడియాలో హల్చల్ అయింది. అలా వీరిద్దరి మధ్య ఏమైందో ఏమో తెలియదు గానీ అండర్స్టాండింగ్ కుదరకపోవడంతో 2 years లోనే వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక ఈ బ్రేకప్స్ తో ఎస్జే సూర్య మానసికంగా కృంగిపోయి ప్రేమ పెళ్లి జోలికి వెళ్లకుండా 55 ఏళ్లున్నప్పటికీ సింగిల్ గానే ఉంటున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ విలన్ గా చేయడంతో మంచి క్రేజ్ రావడంతో అటు తెలుగు ఇటు తమిళ్లో బిజియెస్ట్ యాక్టర్ గా ఉంటూ ఇండియన్ 2 గేమ్ చేంజర్ ధనుష్ 50th మూవీస్ లో చేస్తుండడం విశేషం. ఇక ఇప్పటి వరకు ఎస్జే సూర్య 45 సినిమాల్లో హీరోగా విలన్ గా సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించాడు. అలా 9 మూవీస్ కి డైరెక్షన్ చేయడం జరిగింది. మీకు ఎస్జే సూర్య నటించిన సినిమాలో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకూడదు. ఒక్కసారి అడిగితే సహాయం, అదే సహాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సహాయం లేకుండా బ్రతకడం నేర్చుకుందాం. అప్పుడే మన మీద మనకి నమ్మకం, ఇతరులకి గౌరవం పెరుగుతుంది. ఇది ఫోక్స్ ఎస్జే సూర్య గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.